పిడి సుందరరావు గారికి బహిరంగ సవాల్. సో నిజంగా మరి ఈయన ఒక్క డిబేట్ కూడా చేసినట్టు ఎప్పుడూ లేదు. ప్రగల్భాలు తప్పితే, చప్పట్లు కొట్టడం తప్పితే, ఆయన్ని పొగిడిన వాళ్ళు తప్పితే ఒక్క డిబేట్ కూడా ఏం చేయలేదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి నేర్చుకుని బట్ దాన్ని పక్కన పెట్టేసి ఈ విభిన్న బోధలు వెళ్ళిపోవడానికి, విభిన్న శాఖలు వెళ్ళిపోవడానికి గల కారణం పిడి సుందరరావు గారు. మిగిలినవన్నీ తప్పుడు బోధలు. పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడు అంటాడు, అది తప్పని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ ధైర్యం అని అంటే, ఇక్కడ నేను కదా నిలబడేది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. సో సబ్జెక్ట్లో సత్తా, జ్ఞానం ఉంది. సో అవన్నీ పక్కన పెడితే ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్. పిడి సుందరరావు గారు రాలేదు. వాళ్ళు చెప్తున్న బోధలు తప్పు, ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మరి నేను ఈ వీడియో పెట్టడానికి గల కారణం, నేను ఒక పోస్ట్ పెట్టానండి ఫేస్బుక్లో. నేను సొంతంగా స్వహస్తాలతో రాసి ఒక లెటర్ రాశాను. అదేంటంటే పిడి సుందరరావు గారికి బహిరంగ సవాలని. ఎందుకు ఇది పెట్టడం జరిగిందనంటే, ఈ వయసులో ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలనో, ఆయన మానసికంగా ఏదో ఇబ్బంది పెట్టాలనో కాదు, కానీ ఆయన చెప్పిన మాటలోనే చాలామందికి నేను లెటర్లు రాశాను. ఖబర్దార్, సవాల్, నేను లెటర్ రాశాను, ఒక్కడ కూడా నాతో రాలేదు, డిబేట్కి రాలేదు, పిరికి పందలు అని అన్నారు. సో నిజంగా మరి ఈయన ఒక్క డిబేట్ కూడా చేసినట్టు ఎప్పుడూ లేదు. ప్రగల్భాలు తప్పితే, సో కింద కూర్చున్న వాళ్ళు కూడా విజిల్స్, చప్పట్లు కొట్టడం తప్పితే, ఆయన్ని పొగిడిన వాళ్ళు తప్పితే ఒక్కరు కూడా అస్సలు ఒక్క డిబేట్ కూడా ఏం చేయలేదు. ఈయన్ని ఎందుకు పిలవడం జరిగింది అని అంటే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి నేర్చుకుని బట్ దాన్ని పక్కన పెట్టేసి క్రైస్ట్ చర్చ్ అని సొంతంగా తన సంఘాన్ని స్థాపించుకుని, బీవైవై అనే సంస్థని స్థాపించి, ఈ బీవై అని తెలుగులో టైప్ చేస్తుంటే బౌ అని వస్తుందండి, రెండుసార్లు టైప్ చేస్తే బౌ అని వస్తుంది. అరే ఎందుకులే పాపం, ఎందుకులే అని ఇంగ్లీష్లోనే పెట్టడం జరిగింది బీవైయుఐ అని. సో దాన్ని స్థాపించారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ని ఈయన దూషించారు, సొంతంగా తన సంఘం స్థాపించుకున్నారు, అదే క్రైస్ట్ చర్చ్. దాని నుంచి ఇంకొక ఆయన స్థాపించుకున్నాడు క్రైస్ట్ అపాస్టఫీ చర్చ్. దాని నుంచి ఇంకొక ఆయన స్థాపించుకున్నాడు క్రైస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే రకరకాలుగా. సో ఈ విభిన్న బోధలు వెళ్ళిపోవడానికి, విభిన్న శాఖలు వెళ్ళిపోవడానికి గల కారణం పిడి సుందరరావు గారు. అయితే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి నేర్చుకున్న డాక్టరీన్లో ఒక్కటి ఆయన కరెక్ట్గా చెప్పింది ఏంటంటే, స్వస్థతలు, అద్భుతాల గురించి సంబంధించిన డాక్టర్. మిగిలినవన్నీ తప్పుడు బోధలే. నేను ఒక 5 లిస్టులు ఇచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి. మెల్కీసెదెకు యేసుక్రీస్తు అని అంటారు, అది తప్పని నేను చెప్పడం జరిగింది. అలాగే పరిశుద్ధాత్ముడు దేవుని రెండో కుమారుడు అంటాడు, అది తప్పని నేను చెప్పడం జరిగింది. మరి స్త్రీలు ఆరాధనలో ప్రభు బలు ఇచ్చేస్తూ వాక్యం చెప్తూ ఆరాధనలో, మరి అది నేను తప్పు అని చెప్పడం జరిగింది. అలాగే పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు పాపం అని చెప్పారు ఆయన, అది నేను తప్పని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎలాగ నేను ఆహ్వానించిన ఆయన రాలేరు. ఎందుకు ఈ ధైర్యం అని అంటే, ఇక్కడ నేను కదా నిలబడేది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో చిన్న బుడ్డగాడి నిలబడినా సరే వాడి ముందు ఎవ్వరు నిలబడలేరు. అదే నాకున్న ధైర్యం, దేవుని బట్టి ఉన్న ధైర్యం, రోషం కలిగిన క్రైస్తవుడిగా. ఇంకోటి ఏంటంటే, ఈ ఛాలెంజ్ చేయడానికి చాలా ఆలోచించి పెట్టాను. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న అల్లరి మోకలు, పని పాట లేని వాళ్ళందరూ కూడా కమెంట్స్ పెడతారు, మానసికంగా హింసిస్తారు, కాల్ చేస్తారు, రకరకాలు చేస్తారు. అవన్నీ ఫేస్ చేయడానికి నేను సిద్ధపడే నేను ఆయనకి ఒక లెటర్ రాయడం జరిగింది, బహిరంగ సవాలని. చాలామంది కమెంట్స్ పెడుతూ, మా తాత మీసాలకు ఉన్న వయసు లేదు నీ వయసు అని అంటున్నారు. మా పిడి సుందరరావు తాతకి మీసాలకున్న వయసు నీకు లేదని అంటున్నారు. ఏమండి, గొల్లియాతు దగ్గరికి వెళ్ళేటప్పటికి దావీదు గారికి కూడా అంత వయసు లేదు. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా యేసుక్రీస్తుకి కూడా ఆ ప్రధాన యాజకులకి మీసాలకు ఉన్నంత వయసు కూడా యేసుక్రీస్తుకి లేదు. పోరాడడానికి వయసు, మీసాలు, ఎంటుకలు ఇది కాదండి. సో సబ్జెక్ట్లో సత్తా, జ్ఞానం ఉండాలి. ఒకవేళ నా గురించి తెలియాలి అని అనుకుంటే, నాలో జ్ఞానం ఉందా లేదా అని తెలియాలనుకుంటే, టీమ్ సిఓసి హెచ్వేడ్ అనే మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి. ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి దేవుని రాజ్యం వచ్చిందా లేదా, యేసుక్రీస్తు దేవుడా కాదా అనే డిబేట్లు ఉంటాయి చూడండి. నామపల్లి శ్రీనివాస్ యాదవ్ చేసిన డిబేట్లో జడ్జిగా ఉంటాను. అలాగే వీకేఆర్ లైవ్ ఛానల్లో దళిత క్రైస్తవుల గురించి మాట్లాడిన వ్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి, అది చూడండి. లేదంటే వీకేఆర్ డిబేట్లో ప్రసాద్ రెడ్డి గారితో ఒక మీటింగ్లో. సో ఇలాంటి వాటిలో మీరు నన్ను చూడొచ్చు. సో అవన్నీ పక్కన పెడితే ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ విశ్వాసిగా, ప్రీచర్గా, టీచర్గా నేను చెప్తున్నాను, రోషం కలిగి చెప్తున్నాను.
పిడి సుందర్రావు గారు రాలేరు. ఆయన తరపున లాజరస్ ప్రసన్న బాబు గారు కానివ్వండి, సంతోష్ గారు కానివ్వండి, ఉపేందర్ గారు కానివ్వండి, చిన్న 5 తరగతి బుడ్డగాడు వచ్చినా పర్వాలేదు నాకు. ఎందుకంటే ఆళ్ళు చెప్తారు కదా! 5 తరగతి బుడ్డగాడు వస్తే నీకు సరిపోతదని. ఎవరొచ్చినా పర్వాలేదండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ పిడి సుందర్రావు అని చెప్పి ఆయన నుంచి ఒక వీడియో ఏదైనా రిలీజ్ చేయగలిగి వస్తే చాలా సంతోషం. వాళ్ళు చెప్తున్న బోధలు తప్పు. ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు అని నిరూపించడానికి మరి దయచేసి నిజంగా రోషం ఉంటే నేను చెప్పిన పేరులో ఒక్కరైనా వస్తారని ఆశిస్తున్నాను. రాలేదనంటే మీరందరికీ తెలుసు రోషం లేనట్టే. నిజంగా వాళ్ళు చెప్పి బోధలు కరెక్ట్ అని అనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా వస్తారు. రావాలని ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఒకవేళ ఆ డిబేట్‌కి అయ్యే నిమిత్తం ఒకవేళ రాజమండ్రి, హైదరాబాద్‌లో అయితే డిబేట్‌కి అయ్యే ఖర్చు 50,000 నుంచి ₹1,00,000 అయితే నేను పెట్టుకుంటాను. ఒకవేళ వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళ ఇంటికి రమ్మన్నా, వైజాగ్ రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా వస్తాను. దయచేసి మరి ఇవి ఆలోచించాలి. మరి నిజంగా రోషం కలిగి ఉంటే నా ఆహ్వానాన్ని మన్నించి, బహిరంగ సవాల్ స్వీకరించి మరి డిబేట్‌కి ఆయన కానీ, ఆయన తరపున కానీ, ఆయన పిల్లలు కానీ, ఆయన మనవళ్ళు కానీ ఎవరైనా వస్తారని ప్రేమపూర్వకంగా మరి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒక విశ్వాసిగా, ఒక సువార్థికుడిగా